క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సువర్ణ, పవని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఫెయిల్యూర్ బాయ్స్. ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు నటుడు బాబు మోహన్ ముఖ్య అతిథిగా హాజరై సినిమా యూనిట్ కు అభినందనలు తెలిపాడు. ఇప్పుడు అన్నం ఒక పాత్రలో బియ్యం వేసి అన్నం ఉడికిందా లేదా చూసేటప్పుడు కుండలో ఉన్న గింజలన్నీ చూడరండి. ఒక మెతుకు ఇట్లా అంటారు, అదే ఈ మెతుకు, ఈ ఊపు, ఇదే ప్రమోషన్, ఈ స్పీడు డెఫినెట్గా సినిమాను విజయ దుందుబి ముగించే రేంజ్కి తీసుకెళ్తుందని అయితే నాకు ఇవాళ ఎందుకో నా మనసు మళ్ళీ అంటుంది, పాటలతోనే హిట్ అయింది ఈ సినిమా. ఎందుకంటే నేను ఉత్తుత్త మాటలు పొగడతా అయినా నాకు రావు, ఫటాఫట్ మాట్లాడటమే వచ్చు. ఇది ఫటాఫట్ మాటే. సినిమా అక్కడ చూస్తుంది, మనం అందరం చూస్తున్నాం. అది కూడా మళ్ళీ ఆ రోజు కూడా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి సగమే మాట్లాడుతూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఫెయిల్యూర్ బాయ్ సినిమా అనేది చాలా హార్ట్ఫుల్ తీసిన సినిమా. ఇది ఎక్కడ ఏ లొకేషన్లో కానీ క్రాసింగ్స్లో కానీ ఎక్కడ తగ్గకుండా సినిమాని ఈరోజు ఈ విధంగా మేము ముందుకు తీసుకొస్తున్నాం. రేపు 12వ తారీఖు సినిమా రిలీజ్లో తప్పకుండా మీ అందరూ మా మూవీని చూసి ప్రతి ఒక్కరు ఆదరించి మీ ప్రేక్షక మహాశీలు అందరూ కూడా ఆశీస్సులు ధన్యవాదాలు ఉంటాయనేది తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు సార్. యువర్ థాట్ అంటే సినిమా చూసేదాకా ఈ 3 లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయో ఏంటో అన్నది ఇక్కడ ఎవరికి తెలియదు. బట్ యువర్ పిక్చరైజేషన్ ఈజ్ వెరీ వెల్ సార్. చాలా క్వాలిటీ వైజ్ ఉంది. అలాగే మన ప్రొడ్యూసర్ గారు కుమార్ గారు అన్న మీరు ఎక్కడ క్వాలిటీ విషయంలో తగ్గకుండా పిక్చరైజేషన్ చేశారు, ఈ సినిమా నిలబెట్టారని సార్. సీన్ గారు మీకు కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. నిజంగా చాలా బాగుందండి మూవీ. ఇజ్ ఎ క్వాలిటీ కానీ, కొరియోగ్రఫీ, ఇజ్ ఎ సాంగ్స్ విజయబుల్ కానీ అన్న గురించి ఇందాక కూడా చెప్పాను. నిజంగా టాప్ లిస్ట్లో ఇప్పుడు విజయబుల్ గాని అన్న కూడా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు. ఎందుకంటే కోర్ట్ మూవీ చూసాం, తర్వాత బేబీ సినిమా చూసాం. సో సినిమాకి సాంగ్స్ చాలా ప్లస్ అయినాయి. అలాగే ఇందాక బాబు మోహన్ గారు చెప్పినట్టు ఈ సినిమా కూడా సాంగ్స్ ప్లస్ అయ్యి ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా విజయాన్ని లాభాలను తీసుకొస్తాయని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. ఇందులో ఈ సినిమాలో మేము ఎన్నో కష్టాలు పడ్డాం, కానీ ఈ సినిమా మంచి మేకింగ్ రావడం కారణం మా డైరెక్టర్ వెంకటరెడ్డి విసిరిక. చాలా బాగా కష్టపడ్డారు ఆయన కూడాను. ఫస్ట్ సినిమా అయినా కానీ ఆయన 100% ఎఫర్ట్స్ పెట్టి ముందుకు తీసుకెళ్ళి ఈ సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఆయన ఒక బ్యాంక్ మేనేజర్, ఎన్నో బాధపడి ఎన్నో లీవ్ పెట్టి కుమార్ నేను వస్తున్నాను, నేనున్నాను నీకు, నువ్వు ఎప్పుడు అదే పడకు, ముందుకెళ్ళు అని అలా ముందుకు నడిపించి ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. రేపు 12వ తారీఖు ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ మూవీ మేము యాక్చువల్గా ఫస్ట్ అనుకున్నప్పుడు ఒక స్టోరీ తీసుకొని మా నిర్మాతల దగ్గరికి, మీ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ నాకు ముందు నుంచి కూడాను, సో వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకే ఇది మూవీ తీస్తే బాగుంటుంది, నువ్వే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నన్ను ఒక దీంట్లో తీసుకొచ్చిన తర్వాత నాకు కూడా అనిపించింది మూవీ డైరెక్షన్ చేద్దామని. సో ఆ విధంగా ఈ మూవీకి ఒక బేస్మెంట్ తీసుకొచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ చేసి ఇది అదేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్ అండ్ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అన్ని విధాలుగాను. ఈ మూవీకి యూబీఏ సర్టిఫికేషన్ వచ్చింది. సో అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడవచ్చు ఈ సినిమాని. యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్ ఇద్దరికి మెనీ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ దిస్ వన్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళిద్దరికీ, నాకు ఇదే ఫస్ట్ మూవీ అయినా సరే నాకు ఎన్నో విధాలుగా సహకరించి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ హ్యాపీ మూమెంట్ తీసుకొచ్చినందుకు వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక గ్రాఫ్ చూస్తా వచ్చాను వాళ్ళు, సూపర్ రా, బాగా చేస్తున్నావు అనే ఒక వీడు సక్సెస్ఫుల్గా వచ్చి వితిన్ 1 or 2 yearsలో వచ్చి ఒక పెద్ద సక్సెస్ చూస్తున్నాడు అనే ఒక స్టేజ్లో ఈ విధంగా వాడు చేసుకోవడం వచ్చి ఇట్స్ వెరీ హార్ట్ బ్రేకింగ్. ఏంటి ప్రదీప ఇది ఈ విధంగా చేసుకునేది అనే ఒక దాన్ని వచ్చి ఓవర్కమ్ వచ్చేదానికే వచ్చి ఇట్ టుక్ మీ మోర్ దాన్ 2 months. దయచేసి యాక్చువల్లీ అలాంటి డెసిషన్లు వచ్చి ఎంత ఒక ఫెయిల్యూర్స్ చూసినా అక్కడ మీరు వచ్చి అలాంటి డెసిషన్ తీసుకునే ముందు వెనకల ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద యూత్,
మెయిన్గా వచ్చి ఏంటి ఫెయిల్యూర్ వచ్చిందా, అయిపోయింది, లైఫ్ అయిపోయింది, పోయింది అని చెప్పి మేబీ ఆ ఒక నిమిషం వచ్చి ఆ థాట్స్ వస్తాయేమో. నీ వెనకాల ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇంట్లో నీకు ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మనం నెక్స్ట్ ఏం చేయాలా అని చెప్పి మనం గ్రౌండ్ హోల్డ్ చేసుకుంటేనే మనకు వచ్చి ఒక పాత్ సక్సెస్ అనే పాత్ చూపిస్తుంది.